బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనకు విశేష స్పందన లభిస్తుంది. ప్రజాపాలన కార్యక్రమం రెండో రోజున 8,12,862 దరఖాస్తులు వచ్చినట్లు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. జీహెచ్ఎంసీతో పాటు పట్టణ ప్రాంతాల్లో 4,89,000 దరఖాస్తులు అందాయని, అలాగే గ్రామీణ ప్రాంతాల నుండి 3,23,862 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో రెండవ రోజు కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి రోజు ప్రజాపాలన ప్రజా సదస్సులో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం పట్ల అభినందనలు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తు ఫారాలు విక్రయించకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రజాపాలన కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు సీఎస్. మరోవైపు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, అభయహస్తం దరఖాస్తులు నింపడంలో ప్రజలకు సహకరించేలా వాలంటీర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి 100 దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. పురుషులకు, మహిళలకు వేరువేరు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎస్ శాంతికుమారి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనకు విశేష స్పందన లభిస్తుంది. ప్రజాపాలన కార్యక్రమం రెండవ రోజున 8,12,862 దరఖాస్తులు వచ్చినట్లు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. జీహెచ్ఎంసీతో పాటు పట్టణ ప్రాంతాల్లో 4,89,000 దరఖాస్తులు అందాయని, అలాగే గ్రామీణ ప్రాంతాల నుండి 3,23,862 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.